ఇప్పుడు చెప్పండి బాబు, మా అమ్మాయి నచ్చింది, మా ఆస్తి నచ్చింది, సంప్రదాయమైన మా కుటుంబం నచ్చింది. మరి ఆ మూడు ముళ్ళు కార్యక్రమం కూడా అయిపోతే ఇప్పుడు తొందరే ఉందండి. ఆ డేటింగ్ కార్యక్రమం కూడా పూర్తి కానివ్వండి. డేటింగ్ సుబ్బారాయుడు, అల్లుడు గారు డేటింగ్ అంటే ఏమిట్రా? డేటింగ్ అంటే అంకు అదో రకమైన ఫైటింగ్. ఫైటింగ్ ఎవరికి? ఇంకెవరికి? నీకు ఆయనకి. పెళ్లికి ముందు అమెరికాలో మామ అల్లుళ్ళు కుస్తీ పడతారు. మామ గెలిచాడనుకు నటుక్కున్న కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. ఒకవేళ పొరపాటున అల్లుడే గెలిచాడనుకు ఇక పెళ్లి గిల్లి లేదు, మూటాముళ్ళే సర్దుకుని అమెరికా చెక్కేస్తాడు. నాకు ఈ వయసులో డేటింగ్ పరీక్ష ఏంటయ్యా భగవంతుడా? నీ కల్మంకు. బాలే వాడండి మీ సుబ్బారాయుడు. డేటింగ్ అంటే అది కాదు. కాబోయే భార్యాభర్తలు ఒకరి మనసులు ఒకరికిచ్చి పుచ్చుకోవటానికి, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవటానికి కొంతకాలం పాటు కలిసిమెలిసి ఉంటారు. అది డేటింగ్ అంటే. మీకేం అభ్యంతరం లేకపోతే నేను కొంతకాలం పాటు మీ ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను. అయ్యో బాబోయ్, అంతకంటే భాగ్యం మాకు ఇంకోటి ఉంటుందా అల్లుడు గారు? మీరు మా అమ్మాయితో డేటింగ్ ఎన్నాళ్ళు చేయదలుచుకున్నారో అన్నాళ్ళు మా ఇంట్లో హాయిగా ఉండండి. ఏంటి ఇచ్చిన పిచ్చి సలహాలు చాలు, వెళ్ళి ఆ ఏర్పాట్లను చూడు. ఎవరు నువ్వు? మై నేమ్ ఎర్రబాబు. వెల్కమ్ కోల్ ఫారం. I am second farm. My father asking you. You and father talking and say welcome. వెల్కమ్ అమెరికా బాబు, వెల్కమ్. ఐ బుల్లబ్బాయ్, సన్ ఆఫ్ కన్నాల చిన్నబ్బాయ్. జస్ట్ మై ఎంగిల్ పీస్. పర్వాలేదు, తెలుగులో చెప్పండి. మీకు తెలుగు వచ్చా? అమెరికాలో అనవసరంగా ఆవేశపడిపోయావే. చూడు బాబు, అమెరికా నుంచి వచ్చిన మీకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక నిజం చెప్పాలనిపించింది. ఏమిటా నిజం? నువ్వు అందుకోరా కొడక. సార్ సార్, మనం ఇప్పుడు రహస్య సీక్రెట్ మాట్లాడుకుందాం. మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న ఆ పద్మావతి పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి 3 సార్లు కడుపు తెచ్చుకుంది, 6 సార్లు కడుపు తీయించుకుంది. నా మాట వినండి సార్, మీ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి. ఎలా ఉంది నా ఇంగ్లీష్? మీ మొహల్లా ఉంది. అయ్యా, వాడు చెప్పిన విషయాన్ని తెలుగులో అర్థం చేసుకోండి సార్. మీ ఇద్దరు వ్యవహారం నాకు పూర్తిగా అర్థమైంది, కానీ పదండి పంచాయతీకి వెళ్దాం. ఎందుకు? తన కూతురు ఉత్తమరాలని ఆ రామకోట అబద్ధాలు చెప్పి నన్ను ఎందుకు మోసం చేశాడో పంచాయతీలో తేలుద్దాం. మీ ఇద్దరు సాక్ష్యం చెబుతురు కదా. సాక్ష్యాలవన్నీ చెప్పడం నా ఒంటికి పడదు సార్, నన్ను క్షమించండి. సార్, నేను పంచాయతీకి వచ్చి సాక్ష్యం చెప్తే ఆ రామకోటి నన్ను కొట్టి చంపేస్తాడు సార్. ఆ రామకోటి చేస్తాడంటున్న పని నేనే చేసేవాడిని, కానీ నేను ఇంకా నిన్ను కొట్టే స్థాయికి దిగజారలేదు. ఆ పని చేయటానికి వేరే వాళ్ళు ఉన్నారు. వేరే వాళ్ళ? నన్ను బావ కమిషనర్ను గణరాజ్ గారికి, కమాండర్ గణరాజ్ గారికి. స్వామి, మీరు ఇలా ఫోటోలో తప్ప మీ చేత్తో గన్ను పట్టుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. ఆ అదృష్టం ఎప్పుడు కలిగిస్తారు స్వామి? దేవి, ఎంతసేపు అయిందండి వచ్చి? నువ్వు నన్ను భక్తితో పూజిస్తుండగా వచ్చాను.